నమస్కారం. డిజిటల్ తరగతులకు ఉపాధ్యాయులు విద్యార్థులకు స్వాగతం. మన చుట్టూ పరిసరాలలో ప్రకృతిలో అనేక రకమైన జీవులు ఉంటాయి. మొక్కలు, జంతువులు, మానవులు, కంటికి కనబడని సూక్ష్మజీవులు కూడా మన పరిసరాల్లో ఉంటాయి. ప్రకృతిలో ఉన్నటువంటి ఈ జీవులన్నీ అనేక వైవిధ్యాలతో ఉంటాయి. మనం చూసే ఈ జీవులు ఆకారాలు, పరిమాణాలలో విభిన్నంగా ఉంటాయి. ఒక మొక్కను ఇంకొక మొక్కతో పోల్చినప్పుడు మనకు భిన్నత్వం గోచరిస్తుంది. అలాగే జంతువులను కూడా ఒకదానినొకటి పోల్చినప్పుడు భిన్నత్వం కనబడుతుంది. ఈ భిన్నత్వాన్నే మనము వైవిధ్యం అనవచ్చు. ఒక గులాబీ మొక్కను తీసుకొని మర్రి చెట్టుతోటి పోల్చినప్పుడు ఆకారంలో కానీ, పరిమాణంలో కానీ, పత్రాల రూపంలో కానీ, కాండంలో కానీ, వేర్లలో కానీ అనేక భిన్నత్వాన్ని మనం గమనించవచ్చు. మనకు వందల సంఖ్యలో గులాబీల రంగు సాధారణంగా మనకు పరిచయమే. గులాబీలలో ఉన్నటువంటి ఒకదానికొకటి ఉన్నటువంటి ఈ భిన్నత్వాన్ని కూడా మనం వైవిధ్యం అనవచ్చు. అంటే ఒక మొక్కను మరొక మొక్కతో పోల్చినప్పుడు మనకు వైవిధ్యం కనబడుతుంది. ఆ మొక్క జాతి లోపల ఉన్నటువంటి మొక్కలతో పోల్చినప్పుడు కూడా మనకు భిన్నత్వం తెలుస్తుంది. జంతువులలో కూడా అంతే. పిల్లిని, పులిని రెండింటిని పోల్చినప్పుడు మనకు ఆకారం విషయంలో కానీ, పరిమాణం విషయంలో కానీ భిన్నత్వాన్ని మనం గమనించవచ్చు. అదే పిల్లి జాతుల లోపల మనం పోల్చినప్పుడు ఒక పిల్లి ఇంకొక పిల్లి జాతితోటి అనేక లక్షణాల లోపల భిన్నత్వాన్ని చూపుతుంది. దీనిని మనము వైవిధ్యం అని చెప్పి అంటాం. మానవులలో కూడా మనిషి ఆకారం ప్రకారం భూమిపై నివసించే ఎవరైనా కూడా ఒక మనిషి ఇంకొక మనిషిని పోలి ఉండడు. కాబట్టి మనము మొక్కల్లో కానీ, జంతువులలో కానీ, మానవులలో కానీ కొన్ని లక్షణాల ఆధారంగా, పోలికల ఆధారంగా, ఆకారాల ఆధారంగా, పరిమాణాల ఆధారంగా ఒకటినొకటి పోల్చినప్పుడు చూపే ఈ భిన్నత్వాన్ని మనం వైవిధ్యమని, ఈ జీవుల్లో కనిపించే వైవిధ్యాన్ని జీవ వైవిధ్యం అని చెప్పి అంటాము. కంటికి కనబడే జీవులే కాదు, కంటికి కనబడని సూక్ష్మజీవులు, శైవలాలు, శిలీంధ్రాలు, వైరస్లు, బ్యాక్టీరియాల్లో కూడా ఈ వైవిధ్యత మనకు తెలుస్తుంది. జీవులలో ఉన్నటువంటి జీవ వైవిధ్యము చాలా గొప్పది, అభినందనీయమైనది. ఈ జీవులు రకరకాలుగా ఉన్నప్పటికీ ఆకారం చిన్నదైనా, లక్షణాలు వేరువేరుగా ఉన్న ఏ జీవికి ఆ జీవి ప్రత్యేకమైనది. ఒక జీవి పనితీరును, ఒక జీవి యొక్క గొప్పతనాన్ని మరొక జీవితోటి మనం పోల్చలేము. దేని లక్షణము విలక్షణమైనదే. ప్రతి జీవి తన లక్షణాల ఆధారంగా గొప్పదే. దీనినే మనం జీవ వైవిధ్యం అని అంటాం. మరి ఈ జీవ వైవిధ్యం గురించి మనం ఎందుకు చర్చించుకోవాల్సి వస్తుంది? ప్రస్తుత కాలంలో మానవుడు శాస్త్ర సాంకేతిక రంగాల్లో అభివృద్ధి చెంది తన అవసరాల కొరకు ప్రకృతిని ధ్వంసం చేస్తూ వస్తున్నాడు. దీనివలన జీవ వైవిధ్యానికి ముప్పు ఏర్పడుతున్నది. తన అవసరాలకు చేసే ఈ ధ్వంసరచనలో అనేక జీవులు, మొక్కలు, జంతువులు ధ్వంసమై కనబడకుండా పోతున్నాయి. కాబట్టే జీవ వైవిధ్యం అనేది మనకిప్పుడు ప్రాధాన్యతగా ఉన్నది. ప్రకృతి వైపరీత్యాలు ఒక దిక్కు, మానవుని చర్యలు ఇంకొక వైపు జీవ వైవిధ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. ఒక విధంగా చెప్పాలంటే మానవుడు కూడా ప్రకృతిని ప్రేరేపించి మరీ ప్రకృతి ధ్వంసం చేసేటట్లు తన కార్యకలాపాలు నిర్వహిస్తున్నాడు. ఈ జీవ వైవిధ్యం యొక్క ప్రాముఖ్యతను మనమందరం గుర్తించి మన ప్రవర్తన లోపల మార్పులు సాధించవలసినటువంటి అవసరం ఉంది. డైనోసార్ల గురించి మనందరికీ తెలుసు. రాక్షస బల్లులు అని పిలువబడే ఈ డైనోసార్లు ప్రస్తుతము మనుగడలో లేవు. ఏ కారణాల చేతనో అవి భూమి మీద చాలా కాలం పాటు నివసించి ఇప్పుడు అంతరించిపోయాయి. సో ఈ రకంగా రకరకాల జీవుల్లో ఉండే లక్షణాలు, వాటి వైవిధ్యాలు, ఆ వైవిధ్యం యొక్క ప్రాముఖ్యత గురించి మనం ఈరోజు 8వ తరగతి జీవశాస్త్రంలో జీవ వైవిధ్యం అనే పాఠంలో మనము ఈ జీవుల యొక్క వైవిధ్యాలు, వైవిధ్యాల యొక్క ప్రాధాన్యత, వీటన్నిటి గురించి చర్చిద్దాం. ఇప్పుడు జీవ వైవిధ్యానికి సంబంధించినటువంటి అంశాలకు చెందిన వీడియోను చూద్దాం. జీవ వైవిధ్యం అంటే ఏమిటి? మన చుట్టూ పరిసరాలలో మనం అనేక రకాల మొక్కలు, చెట్లు, జీవులను గమనిస్తూ ఉంటాం.
అనేక రకాల జంతువులు కూడా మన చుట్టూ పరిసరాలలో నివసిస్తూ ఉంటాయి. ఈ భూమి మీద మనకు ఎంత హక్కు ఉందో నివసించడానికి, మొక్కలకు, జంతువులకు అంతే హక్కు ఉంది. నీళ్ళల్లో చేపలు, ఆకాశంలో పక్షులు, ఇవన్నీ కూడా తమ తమ ఆవాసాలలో జీవించడానికి హక్కు కలిగి ఉన్నాయి. మనిషి తన చర్యల వలన ఈ హక్కును భంగపరచరాదు. వేటి ఆవాసాలకు కానీ వాటి జీవన విధానాలకు కానీ ఆటంకం కలిగించరాదు. మన చుట్టూ ఉండే మొక్కల్లో ఎంతో వైవిధ్యత ఉంటుంది. రకరకాల మొక్కలు, రకరకాల ఆకారాలలో మొక్కలు, అనేక రంగులతో కూడా ఈ మొక్కలు ఉంటాయి. మొక్కల యొక్క నిర్మాణమే కాదు, వాటి నుంచి వచ్చే పుష్పాలు కూడా ఆకర్షణీయంగా రంగురంగుల్లో విభిన్నతతో వైవిధ్యతతో ఉంటాయి. ఈ పుష్పాలు ఇతర జీవులను ఆకర్షించడానికి, ప్రకృతి రమణీయను తెలియజేయడానికి ఉపయోగపడతాయి. ఈ అందమైన భూలోకం వైవిధ్యతతో కూడుకొని ఉన్నది. ఈ రకంగా మొక్కలు, జంతువులు విభిన్నమైనటువంటి వైవిధ్యాలతో ఉండడాన్నే జీవ వైవిధ్యం అంటాము. ఇప్పుడు మనం మొక్కలలో వైవిధ్యం గురించి చర్చిద్దాం. మొక్కలలో వైవిధ్యం. మనం మొక్కలను పరిశీలించినప్పుడు కొన్ని మొక్కల పరిమాణం చిన్నగా ఉంటే మరికొన్ని చెట్ల పరిమాణం పెద్దగా ఉంటుంది. రెండు మొక్కల కాండాలను పరిశీలించినప్పుడు కొన్ని కాండాలు సన్నగా, కొన్ని కాండాలు బలిష్టంగా ఉండడాన్ని మనం చూడవచ్చు. వేర్లను పరిశీలించినప్పుడు కూడా మనకు భిన్నత్వం కనబడుతుంది. మొక్కల యొక్క వేర్లు కానీ, కాండము కానీ, పత్రాలు కానీ, పుష్పాలు కానీ, మొక్క భాగాలకు సంబంధించినటువంటి అంశాలు ఇతర మొక్కలతో పోల్చినప్పుడు ఒకదానికొకటి భిన్నంగా ఉండడం మనం గమనించవచ్చు. ఈ రకంగా ఉండడాన్ని మనము మొక్కలలో వైవిధ్యం అని చెప్పి అంటాము. ఆయా మొక్కలు అలా ఉండడానికి తగిన కారణాలు ఉంటాయి. వివిధ ప్రాంతాలలో పెరగడానికి వీలుగా, కీటకాలను ఆకర్షించడానికి వీలుగా, తమ మనుగడ కొరకు, తమ రక్షణ కొరకు కూడా వాటి శరీర నిర్మాణము వైవిధ్యతతో కూడుకొని ఉంటుంది. రంగురంగుల పుష్పాలను కలిగి ఉండడము అది ఒక వైవిధ్యానికి సూచిక. మొక్కల వైవిధ్యాన్ని తెలుసుకోవడానికి మనము ఓ రెండు మొక్కలను తీసుకొని వాటి వేర్లను, కాండ భాగాలను, పత్రాలను, పుష్పాలను పరిశీలించినప్పుడు మనకు వైవిధ్యత గోచరిస్తుంది. మొక్కలలో వైవిధ్యం ఉన్నట్లే జంతువులలో, పక్షులలో కూడా వైవిధ్యం కనబడుతుంది. ఇప్పుడు జంతువులలో, పక్షులలో ఉండే వైవిధ్యం గురించి చర్చిద్దాం. మన పరిసరాలలో అనేక రకాల జంతువులు ఉంటాయి. అడవులలో, కొండలలో, ధ్రువ ప్రాంతాలలో, భూమిపైన అన్ని భాగాలలో మనకు రకరకాల జంతువులు కనబడతాయి. భూమిపై నివసించేటటువంటి జంతువు ఒక మాదిరిగా, ధ్రువ ప్రాంతంలో నివసించే జంతువు ఒకరాగా వైవిధ్యాన్ని చూపుతుంది. అవి అక్కడి వాతావరణ పరిస్థితులను బట్టి, వాటి ఆవాసాలకు అనుకూలంగా తమ శరీర నిర్మాణం లోపల వైవిధ్యాన్ని చూపుతాయి. ఏ రెండు జంతువులను పోల్చి చూసినప్పుడు ఆకారము, పరిమాణం లోపల వైవిధ్యాన్ని చూపుతాయి. ఏనుగు, రైనోసిరస్, పులి లాంటివి పెద్ద ఆకారాలతో రంగురంగుల్లో ఉంటే, ఎలుక, కివి పక్షి లాంటివి, తొండల్లాంటివి చిన్న ఆకారంలో ఉంటాయి. తొండల్లాంటి వాటిల్లో కూడా మనం రకరకాల రంగుల్లో ఉండే వాటిని చూడవచ్చు. బల్లుల్లో కూడా మనం ఈ వైవిధ్యాన్ని చూడవచ్చు. ఈ రకంగా జంతువులు
ఆకారాలు పరిమాణాల్లో వైవిధ్యాన్ని చూపుతాయి. అదేవిధంగా పక్షుల్లో చూసినప్పుడు కూడా మనకు రకరకాల పక్షులు కనబడతాయి. ఇవి ఆకారాలు పరిమాణాల్లో వైవిధ్యాన్ని చూపడంతో పాటు రకరకాల రంగుల్లో కూడా మనకు కనిపిస్తాయి. వీటి ఆవాసంలో కూడా భిన్నత్వం ఉంటుంది. వీటి ఆహార సేకరణకు అనుగుణంగా వాటి ముక్కులు మార్పు చెంది ఉంటాయి. అవి నివసించే ప్రాంతము, ఎగిరే దూరము, వీటన్నిటి బట్టి కూడా అవి వైవిధ్యాన్ని చూపుతాయి. పాలపిట్ట మన రాష్ట్ర పక్షి. రాబందు అంతరించిపోయిన జాతుల్లో ఉన్నటువంటి జీవి. మనమిప్పుడు అంతరించిపోయే ప్రమాదం ఉన్న, ఆపదలో ఉన్న కొన్ని జంతువుల గురించి చర్చిద్దాం. ఆపదలో ఉన్న జాతులు. మీ ప్రాంతంలో గతంలో ఉండి ప్రస్తుతం అంతరించిపోయిన జాతులు ఏమైనా ఉన్నాయా? ఒక విచిత్ర జీవి మన ప్రకృతిని, పర్యావరణాన్ని, జీవవైవిధ్యాన్ని ధ్వంసం చేస్తున్నది. ఆ క్రూరమైన ప్రాణి ఎవరో తెలుసా? అయితే మీరు ఒకసారి అద్దంలో చూడండి, మీకు కనబడుతుంది. ఇప్పటికే మీకు అర్థమైపోయిందా ఆ ప్రాణి ఎవరో? అద్దంలో ఎవరు ఉన్నారు? మీరే, మానవులే. అంతరించిపోతున్న జీవుల గురించిన సమాచారాన్ని పొందుపరిచేటటువంటి పుస్తకం రెడ్ డాటా బుక్. భారతదేశంలో అంతరించిపోతున్నటువంటి సీతాకోకచిలుకల వివరాలు నమోదు చేసినటువంటి పుస్తకం. WWF ప్రపంచ వన్యప్రాణుల సమాఖ్య, వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫెడరేషన్ మరియు IUWC ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ అంతర్జాతీయ వన్యప్రాణుల సంరక్షణ సంఘం అంతరించే ప్రమాదం ఉన్న జాతులు. రినోసిరస్, లారిస్, రాబందు. రాబందు ఒక 30 సంవత్సరాల క్రితం మనకు అన్ని చోట్ల కనబడేది. ఆవులలో పాల ఉత్పత్తి కొరకు ఇచ్చే ఇంజెక్షన్ల వల్ల ఇప్పుడు రాబందు జాతి ప్రమాదంలో పడింది. ఆవులకు రాబందులకు ఎలాంటి సంబంధం ఉందని ఆలోచిస్తున్నారా? అధిక పాల కొరకు రైతులు ఇచ్చే ఇంజెక్షన్ల వల్ల అవి చనిపోయినప్పుడు వాటిని రాబందులు తినడం వల్ల, రాబందుల శరీరంలోకి ఆ విషం ఎక్కడం వల్ల రాబందులు చనిపోతున్నాయి. విచిత్రం ఏమిటంటే ఆ ఇంజెక్షన్లు ఆవుల కంటే రాబందుల మీద తీవ్రమైన ప్రభావం చూపెట్టడంతో రాబందుల సంఖ్య నానాటికి తగ్గిపోయింది. ఇప్పుడు అతి తక్కువగా మనకు రాబందుల లభ్యత అనేది ఉంది. అడవి పిల్లి, నెపెంతిస్, పులి, సింహం, గుడ్లగూబ, సైకస్, నెమలి, గూటి టారంటాల అనే ఒక రకమైన సాలీడు, పిచ్చుక, బట్టమేక పక్షి, పాలపిట్ట. పాలపిట్టను మన ప్రభుత్వం రాష్ట్రపక్షిగా ప్రకటించింది. ఒకప్పుడు 3 దశాబ్దాల క్రితము పాలపిట్ట ఏ ప్రాంతంలోనైనా మనకు కనిపించేది. పర్యావరణానికి మానవులు చేసిన హాని వల్ల, అడవులు తగ్గడం వల్ల, పంట విస్తీర్ణం కొరకు చెట్లను నరికేయడం వల్ల, కాలుష్యం పెరిగిపోవడం వల్ల పాలపిట్ట ఇప్పుడు మనకు అంతరించిపోయే లేదా ఆపదలో ఉన్నటువంటి పక్షిగా మిగిలిపోయింది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రపక్షిగా ప్రకటించడం వల్ల దీని సంరక్షణ కొరకు అనేక చర్యలు చేపట్టడం జరిగింది. దీని ద్వారా పాలపిట్టల సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తున్నది. రెడ్ ఫాక్స్, మైనా ఇవన్నీ కూడా ఆపదలో అంతరించిపోయే పక్షి జాతులు. అలాగే గంధం చెట్టు, సర్పగ్రంథి మొక్క, లయన్ టేల్డ్ మకాక్, గోల్డెన్ మంకీ, గ్రేట్ ఇండియన్ హార్న్బిల్, వీటితో పాటు మరికొన్ని ఆపదలో ఉన్న జాతుల గురించి పరిశీలిద్దాం. గోల్డెన్ లయన్ టామరిన్, హైసింత్ మ్యాకు, స్నో లియోపార్డ్, మంచు చిరుతపులి, టిబెటన్ యాంటోలోప్, గ్రిజ్లీ బియర్,
బొనోబో, అంఫిడ్వ్రెస్, ఒరాంగుటాన్, బ్లూ వేల్, ఏషియన్ ఎలిఫెంట్, ఆఫ్రికన్ వైల్డ్ డాగ్, జైంట్ పాండా, బెర్డ్స్ టాపిర్, బ్లాక్ ఫూటెడ్ ఫెరెట్, ఆయే ఆయే, బ్లూ డక్, మార్క్హోర్, సీ ఓటర్, లెమర్లీఫ్ ఫ్రాగ్, లంగర్, క్రెస్టెడ్ ఐబిస్, రెడ్ పాండా, ఇవన్నీ కూడా ఆపదలో ఉన్నటువంటి జాతులు. వీటితో పాటు మరింత అంతరించిపోయే ప్రమాదం ఉన్న మరికొన్ని జాతుల గురించి తెలుసుకుందాం. క్రిటికల్లీ ఎండేంజర్డ్ స్పెసీస్: ఫ్లోరిడా ప్యాంథర్, మాంక్ సీల్, హిపోపోటమస్, ఐబేరియన్ లింక్స్, కోకాటూ, ఐలాండ్ ఫాక్స్, గిబ్బన్, గ్రీన్ సీ టర్టిల్, ఫిలిప్పైన్ ఈగిల్, లెదర్బ్యాక్ సీ టర్టిల్, రైనోసెరస్, గోరిల్లా, అడాక్స్, రెడ్ వుల్ఫ్, కాలిఫోర్నియా కాండర్, హార్న్డ్ ఓరిక్స్, కకాపో ప్యారెట్, వాక్విటా, ఇండియన్ గేవియల్, సైబేరియన్ క్రేన్, గ్యాంజెస్ షార్క్, అమూర్ లియోపార్డ్, సుమత్రన్ టైగర్, జావన్ రైనోసరస్, ఇవన్నీ కూడా అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఆపదలో ఉన్నటువంటి జంతువులు. ఒకప్పుడు భూమిపై నివసించి ప్రస్తుతం అంతరించిపోయిన, కనబడకుండా పోయిన కొన్ని జీవుల గురించి కూడా పరిశీలిద్దాం. వైల్డ్ హార్స్, పెరే డేవిడ్స్ డీర్, హెవియన్ క్రో, రెడ్ టెయిల్డ్ బ్లాక్ షార్క్, సొకరో డోవ్, అబింగ్టన్ ఐలాండ్ టార్టైస్. ఈ మధ్య కాలంలో అంతరించిపోయినటువంటి మరికొన్ని జాతుల గురించి పరిశీలిద్దాం. థైలసైన్, వారా, ప్యాసెంజర్ పిజియన్, బ్లూ బక్, క్వగ్గా, బాలీ టైగర్. ఇప్పుడు ఎండమిక్ జాతుల గురించి పరిశీలిద్దాం. కొన్ని జాతుల మొక్కలు, జంతువులు కొన్ని ప్రాంతాలకే పరిమితమై ఉంటాయి. ఒక దేశం లేదా ఒక ప్రత్యేకమైన ప్రాంతానికే పరిమితమై ఉండే వృక్ష జంతు జాతులను ఎండమిక్ జాతులు అంటారు. నెమలి లాంటి జీవులు భారతదేశానికే పరిమితమైనటువంటి జీవులు. కంగారు ఆస్ట్రేలియాకే పరిమితమైతే
కివీ పక్షి న్యూజిలాండ్కి పరిమితమయ్యింది. ఈ విధంగా కొన్ని జంతువులు, కొన్ని పక్షులు కొన్ని ప్రాంతాలకే పరిమితమై నివసిస్తే వాటిని ఎండమిక్ జాతులు అని చెప్పి అంటారు. పిల్లలు, మనం ఇంతవరకు జీవులు అనేక లక్షణాల్లో వైవిధ్యాన్ని చూపుతాయని, భిన్నమైన లక్షణాలను కలిగి ఉంటాయని తెలుసుకున్నాం. వీటినే మనము జీవ వైవిధ్యం అని అంటారని కూడా చర్చించుకున్నాం. మొక్కలలో, జంతువులలో, మానవులలో ఈ వైవిధ్యం కనబడుతుందని కూడా మనం అర్థం చేసుకున్నాం. 1 నుండి 19 అక్టోబర్ 2012 సంవత్సరంలో మన తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాదులో జీవ వైవిధ్య సదస్సు జరిగింది. 1992 ప్రాంతంలో భూమిపై అంతరించిపోతున్న, ఆపదలో ఉన్నటువంటి జీవ వైవిధ్యానికి నష్టం కలిగించేటటువంటి అన్ని అంశాలను చర్చించుటకు ఈ జీవ వైవిధ్య సదస్సులను 1992 నుండి ఏర్పాటు చేస్తున్నారు. మొట్టమొదట బ్రెజిల్లోని రియో డి జనైరోలో మొదటి సదస్సు జరిగింది. 2012లో హైదరాబాదులో 11వ సదస్సు జరిగింది. ఈ సదస్సులో 3 ముఖ్యమైన అంశాల మీద చర్చ చేయడం జరిగింది. ఒకటి జీవ వైవిధ్యము సంరక్షణ, రెండవది సస్టైనబిలిటీ ఆఫ్ ది ఆల్ లివింగ్ ఆర్గానిజమ్స్, మూడవది సమానంగా న్యాయంగా భూమిపై ఉన్న ప్రతి ఒక్కరికి వనరుల యొక్క పంపిణీ జరగడం. కాబట్టి మనం కూడా జీవ వైవిధ్యాన్ని అర్థం చేసుకొని జీవ వైవిధ్య సంరక్షణకు కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటి వరకు జీవ వైవిధ్యం గురించి చర్చించిన అంశాల ఆధారంగా ఈ ముఖ్యాంశాలను పరిశీలిద్దాం. ముఖ్యాంశాలు: మన చుట్టూ ఉన్న ప్రకృతిలో ఎన్నో రకాల మొక్కలు, జంతువులు ఉంటాయి. రంగు, ఆకారం, పరిమాణం, ఇతర లక్షణాలలో వేటికవే ప్రత్యేకంగా ఉంటాయి. ఒక జీవి విలువైనదని, మరొకటి విలువ లేనిదని చెప్పలేం. దేని ప్రాధాన్యత దానిదే. ఇదే జీవ వైవిధ్యం. మొక్కలు, జంతువులు, మానవులలో అనేక వైవిధ్యాలు కనబడతాయి. ఒక ప్రత్యేక ప్రదేశం లేదా దేశానికి పరిమితమైనటువంటి మొక్కలు, జంతు జాతులను ఎండమిక్ జాతులు అంటారు. కొన్ని రకాల మొక్కలు, జంతువులు భూమిపై నుండి పూర్తిగా అదృశ్యమవడాన్ని అంతరించడం అంటారు. ఆపదలో ఉండి అంతరించే ప్రమాదం ఉన్న జీవులను ఆపదలో ఉన్న జాతులు అంటారు. అంతరించిన, ఆపదలో ఉన్న జాతుల వివరాలను రెడ్ డేటా బుక్ లేదా రెడ్ లిస్ట్ బుక్లో నమోదు చేస్తారు. మానవ కార్యకలాపాలు జీవ వైవిధ్యానికి ముప్పును తెస్తున్నాయి. మనము ఇప్పటి వరకు జీవ వైవిధ్యం గురించి చర్చించాము, ముఖ్యాంశాలను పరిశీలించాం. ఈ మిగిలిన సమయము ఉపాధ్యాయులు విద్యార్థులతో మూల్యాంకనం అంశాలు చర్చించవలసి ఉంటుంది. మూల్యాంకనం: జీవ వైవిధ్యాన్ని ఒక ఉదాహరణతో వివరించండి. ఎండమిక్ జాతుల ప్రత్యేక లక్షణం ఏమిటి? అంతరించిన, ఆపదలో ఉన్న జీవుల సమాచారం ఎక్కడ లభిస్తుంది? జీవ వైవిధ్య ముప్పుకు ప్రధాన కారణాలేవి? మీ ప్రాంతంలో గతంలో ఉండి ప్రస్తుతం అంతరించిన, ఆపదలో ఉన్న మొక్కలు, జంతువుల సమాచారాన్ని పెద్దవాళ్లను అడిగి సేకరించండి. మొక్కలు, జంతువులలో వైవిధ్యాన్ని చూపే బొమ్మలను గీయండి. ఇప్పటి వరకు మనము జీవ వైవిధ్యాన్ని గురించి చర్చించాం. మరొక రోజు మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. సెలవు.